ఓం శ్రీ మాత్రే నమః. జూలై నెల 10, 11, 12 తేదీల్లో కన్యారాశి వారికి అరుదైన అదృష్టం అఖండ రాజయోగం. మీరు ఈ భూమండలం మీద ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని మాత్రం అసలు మిస్ కావద్దు. అసలు జూలై నెల 10, 11, 12 తేదీల్లో కన్యారాశి వారికి ఎటువంటి అరుదైన అదృష్టం పట్టబోతుందో మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మీరు ఈ భూమండలం మీద ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూసేయండి. ఎందుకంటే జూలై 10, 11, 12 తేదీలు కన్యారాశి వారికి చాలా ప్రత్యేకమైనటువంటి రోజులుగా భావింపబడుతూ ఉన్నాయి. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన అవకాశాలు, మార్పులు లేదా శుభవార్తలు రావచ్చని చాలామంది విశ్వాసం. అయితే ఇవి ప్రతి ఒక్కరికి ఒకే విధంగా జరుగుతాయని కాదు, మీ కృషి, నిర్ణయాలు, పరిస్థితులపైన కూడా ఫలితాలు ఆధారపడి ఉంటాయి. కన్యారాశి అంటే క్రమశిక్షణ, తెలివితేటలు, బాధ్యత, విశ్లేషణాత్మక ఆలోచన. మీరు ఏ పని చేసినా దానిని పరిపూర్ణంగా చేయాలని కోరుకుంటారు. చాలాసార్లు మీ యొక్క కష్టానికి తగిన గుర్తింపు ఆలస్యంగా వచ్చినా మీరు వెనక్కి తగ్గరు. అదే మీ యొక్క గొప్పతనం. ఈ 3 రోజుల్లో మీ మనసులో ఉన్న కొన్ని సందేహాలకు సమాధానాలు దొరికే అవకాశం కనిపిస్తోంది. ఇంతకాలం నిలిచిపోయిన పనులు క్రమంగా ముందుకు సాగే సూచనలు కూడా కనిపిస్తాయి. ఉద్యోగం చేస్తూ ఉండేవారికి కొత్త బాధ్యతలు లేదా మంచి అవకాశాలు ఎదురుపడవచ్చు. వ్యాపారంలో ఉండేవారికి కొత్త పరిచయాలు, ఒప్పందాలు లేదా అభివృద్ధికి దోహదపడే మార్గాలు కనిపించవచ్చు. ఆర్థికపరమైన విషయాల్లో కూడా కొంత ఊరట లభించే అవకాశం ఉంటుంది. రావాల్సిన డబ్బు రావడం, అనుకోని ఆదాయం కలగడం లేదా ఖర్చులను సక్రమంగా నియంత్రించే పరిస్థితి ఏర్పడవచ్చు. అయితే పెద్ద పెట్టుబడులు పెట్టే ముందుగా పూర్తి సమాచారం సేకరించడం మంచిది. కుటుంబ జీవితంలో కూడా సానుకూలమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. గతంలో వచ్చిన అపార్థాలు తగ్గి కుటుంబ సభ్యులతో ఆనందం మరింతగా బలపడుతుంది. పెద్దల యొక్క ఆశీర్వాదం, వారి యొక్క సలహా మీకు చాలా ఉపయోగపడతాయి. వివాహం కాని వారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఈ సమయంలో కనబడుతోంది. ఇప్పటికే వివాహమైన వారికి పరస్పర అవగాహన పెరిగి కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడవచ్చు. విద్యార్థులకు ఈ సమయం చదువుపైన దృష్టి పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. పరీక్షలు, ఇంటర్వ్యూలు లేదా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు క్రమశిక్షణతో ముందుకు సాగితే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా చిన్న చిన్న అలసట్లు వచ్చినా వాటిని నిర్లక్ష్యం చేయకుండా విశ్రాంతి తీసుకోవడం, సమతుల్య ఆహారం తీసుకోవడం మంచిది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా యోగా వంటి అలవాట్లు ఉపయోగించవచ్చు. కన్యారాశి జీవితంలో ఒక ముఖ్యమైన లక్షణం ఏమిటి అంటే మీరు కష్టపడ్డాన్ని ఎప్పుడూ కూడా ఆపరు. అదే మీకు విజయాన్ని దగ్గర చేస్తుంది. ఆ రోజుల్లో మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం కనిపిస్తుంది. కొత్త ఆలోచనలు, కొత్త ప్రణాళికలు మీ యొక్క భవిష్యత్తును ఉపయోగపరచవచ్చు. కొంతమందికి దూర ప్రాంతాల నుండి శుభవార్తలు రావచ్చు. ఉద్యోగ బదిలీ, విదేశీ అవకాశాలు లేదా కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. మీ కమ్యూనికేషన్ నైపుణ్యం ఈ సమయంలో మీకు బాగా ఉపయోగపడుతుంది. అయితే ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, అదృష్టం ఎంత ఉన్నా సరే కృషి లేకపోతే ఫలితం అసంపూర్ణమే. అందుకే ఈ 3 రోజులను ఒక మంచి ప్రారంభంలాగా భావించి మీ యొక్క లక్ష్యాల దిశగా అడుగులు వేయండి. మీ చుట్టూ ఉన్నటువంటి కొందరు వ్యక్తులు మీ విజయాన్ని చూసి అసూయపడే అవకాశం కూడా ఉంటుంది. అందువలన ప్రతి విషయాన్ని అందరితోనూ పంచుకోవడం కంటే నమ్మకమైన వారితో మాత్రమే చర్చించడం మంచిది. ఆధ్యాత్మికంగా కూడా ఈ సమయం మీకు ప్రశాంతతను ఇవ్వవచ్చు. ఉదయం కొద్దిసేపు ప్రార్థన, ధ్యానం లేదా మీకు ఇష్టమైన దైవాన్ని స్మరించడం ద్వారా మనశ్శాంతి కూడా మీరు పొందవచ్చు. మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న ఒక అవకాశం ఇప్పుడు మీ ముందుకు రావచ్చు. దానిని సరిగా వినియోగించుకోవడం మీ చేతిలోనే ఉంటుంది. అతృత పడకుండా ఆలోచించి తీసుకునే నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి. జూలై నెల 10, 11, 12 తేదీలు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది కావచ్చని చాలామంది నమ్ముతారు. కానీ ఈ ఫలితాలు వ్యక్తిగత జాతకం, దశలు, గోచారాలు మరియు వ్యక్తిగత పరిస్థితులపైన ఆధారపడి మారవచ్చు. అందువలన వీటిని సాధారణ జ్యోతిష సూచనలుగా మాత్రమే చూడాలి. మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టుకోండి, అవకాశాలను గుర్తించండి, కుటుంబాన్ని గౌరవించండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, కష్టపడి పని చేయండి. అప్పుడు అదృష్టం కూడా మీకు తోడుగా నిలిచే అవకాశాలు మరింతగా కనిపిస్తాయి. చూసారు కదండి, కన్యారాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. ఇక కన్యారాశి జాతకుల యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా చూసేద్దాం. కన్యారాశి వారు సాధారణంగా తెలివితేటలు, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైనటువంటి స్వభావానికి ప్రసిద్ధి చెందుతారు. ప్రతి పనిని కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి అడుగు వేయడానికి వీరు ఇష్టపడతారు. వీరికి ముఖ్యమైన గుణాలు ఏమిటి అంటే ముఖ్యంగా తెలివితేటలు. పరిస్థితులు త్వరగా అర్థం చేసుకుని సరైన నిర్ణయం తీసుకోవడానికి వీరు ఎప్పుడూ ప్రయత్నం చేస్తారు. 2 క్రమశిక్షణ. జీవితంలో నియమాలను పాటించడం వీరి యొక్క బలం. 3 బాధ్యత. కుటుంబ, ఉద్యోగం, స్నేహం ఏదైనా బాధ్యతగా తీసుకుంటారు. 4 పరిశుభ్రత. ఇల్లు, కార్యాలయం, వ్యక్తిగత జీవితం అన్నింటిలో శుభ్రతకు ప్రాధాన్యత ఇస్తారు. 5 సహాయ గుణం. అవసరంలో ఉండేవారికి సహాయం చేయడానికి వీరు ముందుంటారు. విశ్లేషణాత్మక ఆలోచన. ఏ విషయాన్నైనా అన్ని కోణాల్లో పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. కష్టపడే స్వభావం వీరిలో ఉంటుంది. అదృష్టం కంటే కష్టాన్ని వీరు ఎక్కువగా నమ్ముతారు. నిజాయితీ ఎక్కువ. మోసం చేయడం లేదా అబద్ధాలు చెప్పడం ఇష్టపడరు. పొదుపు. డబ్బు విలువ తెలిసిన అవసరం లేని ఖర్చులను తగ్గించడానికి వీరు ప్రయత్నం చేస్తారు. నేర్చుకోవాలనేటటువంటి ఆసక్తి. కొత్త విషయాలను తెలుసుకోవడంలో వీరు ఎప్పుడూ కూడా ముందుంటారు. ఈ రాశి వారి యొక్క బలహీనతలు ఏమిటి అంటే చిన్న విషయాలను కూడా ఎక్కువగా ఆలోచించడం, పరిపూర్ణత కోసం ప్రయత్నిస్తూ
ఒత్తిడికి గురి కావడం, ఇతరులను సులభంగా విమర్శించడం, భావాలను బయటకు చెప్పడానికి కొంత సంకోచించడం, ఆందోళన ఎక్కువగా ఉండడం. వీరి యొక్క ప్రేమ, కుటుంబ విషయాలు చూసుకున్నట్లయితే కన్యా రాశి వారు ప్రేమలో నిజాయితీగా ఉంటారు. ఒక్కసారి నమ్మకం ఏర్పడితే జీవితాంతం ఆ బంధాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యుల సంతోషానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఉద్యోగ, వ్యాపారం గురించి చూసుకున్నట్లయితే వీరు ఖచ్చితత్వం, అవసరమైన రంగాల్లో మంచి ప్రతిభను చూపగలుగుతారు. ఉదాహరణకు అకౌంటింగ్, బ్యాంకింగ్, బోధన, వైద్య రంగం, ఐటీ, పరిపాలన, పరిశోధన, రచన ఇటువంటి రంగాల్లో వీరు మంచి ప్రతిభ చూపిస్తారు. ఆర్థిక స్వభావము, సంపాదించిన డబ్బును జాగ్రత్తగా వినియోగిస్తారు. పొదుపు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఆలోచించకుండా పెట్టుబడులు పెట్టడం సాధారణంగా ఇష్టపడరు. అంతేకాదు స్నేహం గురించి చూసుకున్నట్లయితే కన్యా రాశి వారు తక్కువ మంది స్నేహితులను ఎంచుకున్న వారితో జీవితాంతం నమ్మకంగా ఉంటారు. వీరి ఆధ్యాత్మికత గురించి తెలుసుకుందాం. పూజలు, ధ్యానం, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తిని చూపుతారు. మానసిక ప్రశాంతతను కూడా వీరెప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటారు. కన్యా రాశి వారి ప్రత్యేకత ఏమిటి అంటే మాటల కంటే చేతల్లోనే తమ విలువను నిరూపించుకునేవారుగా ఉంటారు. క్రమశిక్షణ, కష్టం, నిజాయితీ వీరి జీవితానికి 3 బలమైన స్తంభాలుగా కూడా ఉంటాయని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారు బయటకు ప్రశాంతంగా కనిపించిన వారి మనసులో ఎప్పుడూ కూడా కొత్త ఆలోచనలు, కొత్త ప్రణాళికలు నడుస్తూనే ఉంటాయి. ఏ పని చేసినా అందులో నాణ్యత ఉండాలని వీరు కోరుకుంటారు. చిన్న తప్పును కూడా సరిచేయడానికి సమయాన్ని కేటాయిస్తారు. అందుకే చాలామంది వీరి యొక్క పరిపూర్ణతను కోరుకునే వ్యక్తులుగా భావిస్తారు. కష్టపడే స్వభావం వీరిలో ఉంటుంది. కన్యా రాశి వారు అదృష్టం కంటే కష్టాన్ని ఎక్కువగా నమ్ముతారు. విజయం వెనుకే రాకపోయినా ఓపికతో తమ యొక్క లక్ష్యాలను నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. ఎదుటి వ్యక్తి మాటలు, ప్రవర్తన, పరిస్థితులు కూడా చాలా లోతుగా గమనిస్తూ ఉంటారు. అందుచేత ఎవరిని కూడా వీరు సులభంగా నమ్మలేరు. కుటుంబం, ఉద్యోగం, సమాజం ఏ బాధ్యత వచ్చినా దాన్ని పూర్తి నిబద్ధతో నిర్వహిస్తారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఎంత కష్టమైనా వీరు వెనుకాడరు. అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం వీరి యొక్క స్వభావం అయితే కాదు. నిజాయితీతో జీవించడం ఇష్టపడతారు. అందుకే వీరిపైన చాలామందికి నమ్మకం అనేది కూడా ఉంటుంది. వీరి యొక్క ఆర్థిక క్రమశిక్షణ, డబ్బు విలువ బాగా తెలుసు. అవసరమైన చోట మాత్రమే ఖర్చు చేస్తారు. భవిష్యత్తు కోసం పొదుపు చేయడం వీరి యొక్క అలవాటు. కుటుంబ సభ్యుల కోసం ఎంత కష్టమైనా భరిస్తారు. బయటగా భావోద్వేగాలను ఎక్కువగా చూపించకపోయినా కుటుంబం పైన ప్రేమ లోతుగా ఉంటుంది. స్నేహితులను తక్కువగా ఎంచుకుంటారు. ఒక్కసారి స్నేహం చేస్తే జీవితాంతం నిలబెట్టుకోవడానికి వీరు ప్రయత్నం చేస్తారు. వీరిలో కోపం కూడా అధికంగానే ఉంటుంది. సాధారణంగా ప్రశాంతంగా ఉంటారు, కానీ పదే మోసం చేసినా లేదా గౌరవం ఇవ్వకపోయినా ఒకేసారి దూరం అయిపోతారు. తిరిగి నమ్మకం పొందాలన్నా సరే వీరికి చాలా కష్టము. చూసారు కదా, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.